ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హరిహర వీరమల్లుతో క్రిష్ విసిగిపోయాడా? సినిమా నుంచి తప్పుకున్నాడా? తప్పించారా? టీజర్లో డైరెక్టర్ కార్డ్ కింద క్రిష్ తో పాటు నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ పేరు కూడా వేశారు. వీరమల్లు విషయంలో అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? హరిహర వీరమల్లు ఆలస్యం కావడంతో మధ్యలో వైష్ణవ్ తేజ్ రకుల్తో కొండ పొలం తీశాడు క్రిష్. ఆ తర్వాత మరో మూవీ చేయకుండా వీరమల్లునే నమ్ముకుంటే 3 ఏళ్లు గడిచిపోయాయి. పవన్ డేట్స్ ఎప్పుడిస్తాడో తెలియని కన్ఫ్యూజన్. ఎంతో ఓర్పుతో వెయిట్ చేసిన క్రిష్ సహనం కోల్పోయి ఈ హిస్టారికల్ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చేశాడట. దీంతో మిగతా బ్యాలెన్స్ షూటింగ్ ను నిర్మాత కొడుకు జ్యోతికృష్ణ తీస్తాడు. ఈ దర్శకుడు గతంలో నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ డైరెక్ట్ చేశాడు. క్రిష్ తప్పుకోవడం పవన్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. హిస్టారికల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి తీసి హిట్ చేసిన రికార్డ్ క్రిష్ కుంది. ఫ్లాప్ డైరెక్టర్ ని తీసుకురావడంతో సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు అభిమానులు. అనుకున్న బడ్జెట్ భారీగా పెరగడంతో 2 పార్టీలుగా తీయాల్సొస్తోంది. ఇక రెండో పార్ట్ ను పూర్తిగా జ్యోతికృష్ణే డైరెక్ట్ చేస్తాడు. క్రిష్ ను టైటిల్ శాపం వెంటాడుతోంది. కంగనా రనౌత్ తో మణికర్ణికను డైరెక్ట్ చేశాడు. చివర్లో డైరెక్టర్ కంగనా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో క్రిష్ తప్పుకున్నాడు. దీంతో కంగనానే మెగాఫోన్ పట్టి డైరెక్షన్ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంది. హరిహర వీరమల్లు టైటిల్స్ లో క్రిష్ పేరుతో పాటు జ్యోతికృష్ణను యాడ్ చేశారు. ఇలా డైరెక్షన్ క్రెడిట్ ను అందుకోలేకపోతున్నాడు క్రిష్. తెలుగులో స్టార్స్ యంగ్ హీరోలు 2 ఏళ్ల వరకు బిజీ. ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో లేడీ ఓరియంటెడ్ మూవీ తీయాలన్న ఆలోచనలో క్రిష్ ఉన్నాడట. హీరోయిన్ గా అనుష్క పేరు వినిపిస్తోంది. క్రిష్ తీసిన వేదంలో సరోజ పాత్ర అనుష్కకు మంచి పేరు తీసుకొచ్చింది. బాగా నచ్చితే కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వని బొమ్మాళికి క్రిష్ బలమైన కథ చెప్పి ఒప్పించాడట.